శంకర్ మేడం ఏంటి చెప్పండి. మా ప్రాబ్లం అంటే ఏముంది మేడం, మా అత్త తప్ప ఏం లేదు మా ప్రాబ్లం. అత్త తప్పితే ఏం లేదా? అవును ముందు మేడం, నుంచి చెప్పండి ఏం జరిగింది ఏంటి. మాది లవ్ మ్యారేజ్ మేడం. నల్గొండలో పరిచయం 5 నెలల వరకు ఫోన్లలో ఉంటుంది. 5 నెలల నుంచి 4-5 నెలల నుంచి తర్వాత మా రూమ్కి తీసుకుపోయింది. 1 నెల 2 నెలల వరకు ఉన్నాం. ఆ తర్వాత మా రూమ్ వాళ్ళు అన్నారు కదా పెళ్లి కాకుండా ఇట్లా ఉంటే బాగుండదు మేడం అంటే దండలు వేసుకొని వచ్చినాం అంతే. గుళ్ళకి పోయి దండల వరకు మార్చుకొని వచ్చినాం. తర్వాత 2-3 నెలల తర్వాత మామూలుగా ఇంట్లో పుస్తకం తర్వాత ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడు ఏంటంటే ఒక మ్యారేజ్ అయిపోయింది. తర్వాత నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అయితే ఆ మ్యారేజ్ సెటిల్మెంట్ లాస్ట్ ఇప్పుడు కోర్టులో కేసేసే సంవత్సరంన్నర ఉంటుంది కదా మేడం. ఆ లాస్ట్ దశలో వచ్చినప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఎందుకని వద్దంటే తీసేపించింది. ఎవరితో పెళ్ళయింది? వేరే వాళ్ళు. వేరే వాళ్ళతో. చెప్పనివ్వండి, ఎందుకంటే తనకి ఇష్టం ఉందా లేదా అనేది ఆడిని అర్థం చేసుకుందాం అనుకున్నా. అర్థమైంది మేడం, చెప్పనివ్వండి. ఏం చెప్తారో చెప్పండి. నేను చెప్పకపోతేనేమో నా భార్య అంటే పానం ఉన్నోడైతే చెప్పాడు, ఎప్పటికీ నాకు కావాలనుకున్నాడు. వద్దనుకున్నటోడైతే ఎంతసేపటికి దీనికి తీసేయాలనుకున్నటోడైతే ఏదైనా చెప్తాడు. మరి అందుకే చెప్పని అని అనుకున్నానండి. మీకు ఆల్రెడీ ఇంకొక పెళ్లి అయ్యిందా? పెళ్ళయి ఎన్ని రోజులు ఉన్నారు? ఇష్టం లేని మ్యారేజ్ అమ్మ చేసింది. చెప్పండి ఎవరు? ఫస్ట్ ఈమెకు పెళ్లి అయితానికి నేను కులవాయన చూసిన మేడం. కులవాయన చూసి పెళ్లి చేశాను. పెళ్లి చేసి 10 రోజులు దాకా తోలే. 6వ రోజు ఆయన లేదని ఎరకైంది. లేదని ఎరక కాగానే ఎమ్మటే రిపేర్ చేసి కోర్టుకు పెట్టాం మేడం. పెట్టాగానే కోర్టుకు పెట్టి కోర్టుకు నడుస్తుంది మేడం. హైదరాబాద్ వండుకుంటే కోర్టుకు నడుస్తుంది ఈమె. చెప్పండి. అయితే ఆ కోర్టు నడుస్తుంది కదా, ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దంటే తీసేపించింది. మళ్ళీ 6 నెలలు అదే రూమ్లో ఉన్నాం. 6 నెలలు మొత్తం సంవత్సరం అయినట్టుంది మేడం. తర్వాత ఈమె ఏమనుకుందో ఏమో ఈమెను తీసుకొని పోయి నన్ను స్టేషన్లో పెట్టింది. పొద్దుకులు జైల్లో ఉంచి మాకు ఈయన వద్దు ఏమొద్దు అని తీసుకొని పోయారు. మళ్ళీ 3-4 నెలల తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకున్నాం. మళ్ళీ వస్తా అంటే తీసుకొచ్చుకున్నాం. మళ్ళీ ఆలియాలో ఉన్నాం. ఆలియాలో 2 సంవత్సరాల దాకా కాపురం. వేరే కాడ రూమ్ ఆలియాలో, మిర్యాలగూడ నుంచి ఆలియాకు 2 సంవత్సరాల దాకా కాపురం చేసినాం మేడం. అప్పుడు ఒక ప్రెగ్నెన్సీ పోయింది. 3వ నెలలో మళ్ళీ ఈడికి వచ్చినాక 2 సంవత్సరాల దాకా కాపురం చేసినాం. అప్పుడు ప్రెగ్నెన్సీ మళ్ళీ పోయింది. ఆ తర్వాత ఇంటికి పోయినాం. మా ఇంటికి ఆడ రూమ్, ఇక మా ఇంటికే తీసుకుపోయినా డైరెక్ట్. ఇక ఆడ ఈడికి తిరగకు. ఆడ ఇప్పుడు మళ్ళీ సంవత్సరంన్నర ఎక్కువనే ఉన్నట్టుంది కాపురం చేసినాం ఆడ కూడా. అప్పుడు మళ్ళీ ఒక కడుపు పాప బేబీ బాగాలేదు. 6 నెలలకు మామూలు డెలివరీ చేసిరు. 3వది. మళ్ళీ ఆ నుంచి మా వదిన, పెద్ద వదిన, చిన్న వదిన ఇద్దరు ఉంటారు. ముగ్గురం అన్నదమ్ములం మేడం. మీరే 3వది. నేను చిన్నగా. ముగ్గురం అన్నదమ్ములం. సెరుతుబాటు చేస్తారు, మా అన్నోళ్ళు కళ్ళలకు వస్తారు, అట్లా ఇట్లా బట్టలు లేకుండా చూపెడతారు అని నాతో చెప్పేసి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.